ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఐ నో మిథున, నువ్వు మా ఫ్యామిలీ మీద ఇంట్రెస్ట్ చూపించి మా ఇంటికి వచ్చినప్పుడే మాకు ఆ విషయం అర్థమైంది. నిజం చెప్పాలంటే నీ టేస్ట్లు మహా టేస్ట్లు ఒకటేనమ్మా. అందుకే మహా అంత త్వరగా నీ క్లోజ్ అయింది. ఇప్పుడు నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటోంది. మహాలక్ష్మి గారి కోడలవ్వాలని ఏ ఆడపిల్లకైనా ఆశ ఉండదా అంకుల్? థ్యాంక్స్ మిథున. నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావని గౌతమ్కి తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సారీ, మీరేమన్నారు? మా గౌతమ్ నిన్ను ఇష్టపడ్డాడు మిథున. నువ్వు కూడా మా ఇంటి కోడలవ్వడానికి ఇంట్రెస్ట్గా ఉన్నావు కదా. ఈ విషయం తెలిస్తే గౌతమ్ సంతోషిస్తాడు అన్నాను. నేను మీ కోడలవ్వడానికి ఓకే చెప్పాను అంటే దాని అర్థం గౌతమ్కి వైఫ్గా కాదు, రామ్కు వైఫ్గా రావడానికి నాకు ఏ ఇబ్బంది లేదు అని అర్థం. రామ్కి వైఫ్ గానా? వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయిందమ్మా. ఆ, నీకు తెలుసు కదా మిథున, అచ్చం నీలాగా ఉండే సీత రామ్ వైఫ్. వాళ్ళు విడిగా ఉన్నారు కానీ ఇంకా డైవర్స్ తీసుకోలేదు. రామ్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? రామ్ సీత విడివిడిగా ఉంటున్నారని చెప్పారు కదా. రామ్తో సీతకు డివోర్స్ ఇప్పించండి. అప్పుడు నేను ఆయన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. రామ్ సీతకు విడాకులివ్వడు. చట్ట ప్రకారం వాళ్ళు విడిపోకుండా నువ్వు రామ్ని పెళ్లి చేసుకోలేవు. అయినా రామ్కి రెండో భార్యగా ఉండాల్సిన అవసరం నీకేంటి మిథున? గౌతమ్ ఉన్నాడు కదా. నాకు రామ్ నచ్చాడు. నేను కోరుకున్న క్వాలిటీస్ అన్ని రామ్లోనే ఉన్నాయి. నేను మీ కోడలు అవ్వాలంటే రామ్తోనే నా పెళ్లి చెయ్యాలి. రామ్ నాకు కావాలి. ఇదే నా డెసిషన్. మీరైనా చెప్పండి ముఖర్జీ గారు. నేను ముందే చెప్పాను కదా మహాలక్ష్మి గారు, పెళ్లి విషయంలో తనదే ఫైనల్ డెసిషన్ అని. మా అమ్మాయి మాటే మా మాట అండి. ఇంత ఆస్తి, అందం, చదువు ఉండి కూడా తను ఇష్టపడిన వాడితో కాకుండా ఇష్టం లేని వాడితో తన పెళ్ళెలా చేస్తాం? సరే సార్, మేం బయలుదేరతాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.